నమస్కారం. మీకోసం hindupat.com సమర్పిస్తోంది సులభమైన రీతిలో వినాయక చవితి పూజా విధానం. ఈ మధ్య కాలంలో ఏ వ్రతానికైనా పూజకైనా పురోహితులు దొరకటం చాలా కష్టమైపోయింది. సులభమైన రీతిలో పూజలు వ్రతాలు ఎలా చేసుకోవాలో వీడియో రూపంలో అందించమని ప్రతిరోజు hindupat.comకు వందల సంఖ్యలో విజ్ఞాపనలు వస్తున్నాయి. ప్రపంచం నలుమూలల్లో నివసించే హిందువుల కోసం సులభమైన పూజా విధానాన్ని అందించాలని hindupat.com సంకల్పించింది. మీరు కూడా ఈ వీడియోను 10 మందికి షేర్ చేసి ఈ పవిత్ర ధార్మిక కార్యంలో పాల్పంచుకోవచ్చు. ఈ వీడియోలో సూచించిన విధంగా సులభమైన రీతిలో మీరు ఇంట్లోనే వినాయక చవితి వ్రతమును ఆచరించవచ్చు. ఈ వినాయక చతుర్థి పర్వదినం సందర్భంగా ఆ విఘ్నాధిపతి మీకు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈరోజు వరసిద్ధి వినాయక స్వామి యొక్క వ్రత కల్పము సశాస్త్రీయంగా మీకు తెలుపుతూ పూజా కార్యక్రమం మొదలు కాబోతుంది. ముందుగా స్వామివారికి దీపారాధన కార్యక్రమం, ఆ తర్వాత పూజా కార్యక్రమాలు వరుసగా తెలుపబడుతూ ఉంటాయి. అందులో భాగంగా ముందుగా దీపారాధన కార్యక్రమం ఉంటుంది. ఒకసారి ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. ఏ పూజ మొదలుపెట్టినా కానీ మొదలుగా భూతగణాలైనా కానీ అదేవిధంగా ఏ విధమైన ఆటంకాలు తొలగడానికి విఘ్నేశ్వర స్వామి యొక్క పూజ చేస్తాము. కాబట్టి అందులో భాగంగా మన ఈ యొక్క పూజా కార్యక్రమంలో మొదటగా గణపతి పూజ చేస్తూ భూత పిశాచాలు కానీ ఏ రాక్షస బాధ కూడా ఉండకుండా వాటన్నిటినీ తొలగించి పూజ మొదలు పెడుతూ ఉంటాము. అందుకే ఒకసారి ఘంటారావం చేసి ఆ ఘంటారావ మంత్రంతో పూజా కార్యక్రమం మొదలు పెడదాం. ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రాక్షసాం కురు ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం. ఆ తర్వాత దీపారాధన కార్యక్రమం ఉంటుంది. దీపము మొత్తము దేనికైనా వెలుగులు ప్రసాదిస్తూ స్వామివారి యొక్క తేజస్సు కూడా అందులో నిక్షిప్తమై ఉంటుంది. కాబట్టి దీపం జ్యోతి పరబ్రహ్మ అని చెప్పబడింది. ఆ దీపారాధనతో మొదలుగా ఓం ఉద్దేప్య స్వజాత వేదోపఘనం నిరురతిం మమ పశోగశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. దీపారాధన ముహూర్తస్సుముహూర్తోస్తు. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతిం త్వా సాధయామి, జ్యోతిర్విధీం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి, జ్వలంతీం త్వా సాధయామి, మల్మలా భవంతీం త్వా సాధయామి, దీప్యమానాం త్వా సాధయామి, రోచమానాం త్వా సాధయామి, యజస్రాం త్వా సాధయామి, బృహజ్యోతిషంతీం త్వా సాధయామి, బోధయంతీం త్వా సాధయామి. ఓం దీపరాజాయ నమః. గంధాక్షతపుష్పైరభ్యర్చ్య. పసుపు కుంకుమ పెట్టాలి దీపారాధన చేసినా కానీ. ఏ విధమైన ఆటంకాలు కలగకుండా ఈ దీపారాధనతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం మొదటిగా చేస్తూ, విఘ్నాలకు అధిపతి కాబట్టి విఘ్నేశ్వర స్వామిని మనము ఈ గణేష నవరాత్రులలో పూజిస్తూ ఉంటాము. ఆ విఘ్నాధిపతికి మొదటగా షోడశ ఉపచారాలతో, ఏ దేవుడికైనా షోడశ ఉపచారాలతో పూజా కార్యక్రమం ఉంటుంది. షోడశోపచార కార్యక్రమంలో మొదటగా భగవంతుని ప్రార్థిస్తూ కార్యక్రమము మొదలుగా పెడుతూ ఉంటామన్నట్టు. ఓం మమ ఆజ్ఞే వర్చో విహవేశ్వస్తు వయం త్వేంధానాస్తనువం పుషేమ మహ్యం నమంతాం ప్రదిశశ్చతస్రస్త్వయాధ్యక్షేణ పృతనా జయేమ. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః. మమాంతరిక్షమురుగోపమస్తు మహ్యం వాతః పవతాం కామే అస్మిన్. మయి దేవాద్రవినమాయజంతాం మయ్యాశీరస్తు మయి దైవహూతిః.
दैव्या होतारावनिशन्तपूर्वेरिष्टास्याम तनुवा सुवीराः मह्यं यजन्तममयानि हव्याकोतिः सत्या मनसो मे अस्तु येनो मानिगां कथमच्छनाहं विश्वे देवासो अधिवोचता मे देवी षडुर्वीरुरुणः कृणोत विश्वे देवास इह वीरयध्वम् माहास्महि प्रजयामातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनुदन् पुरस्ताददब्धो गोपाः परिपाहिनस्त्वम् प्रथ्यं च यन्तु निगुतः पुनस्ते मयिषां चित्तं प्रभृदा विनेशत धाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमातिशाहम् इमं यज्ञमश्विना वा बृहस्पतिर्देवाः पान्तु यजमानन्यर्धात् रव्यचान महिषः शर्म यगं सदस्मिन् हवे पुरुहोतः पुरुक्षो स नः प्रजायै हर्यश्वमृडयेन्द्रमानो रीरिषो मापरादाः येन सपत्ना अपते भवन्त्विन्द्राग्निभ्यामवबाधामहेतान् वसवो रुद्रा आदित्या उपरि स्पृशमोऽग्रं चेत्तारमधिराजमक्रन् हर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगो जिद्धनजिदश्वजिद्यः इमन्नो यज्ञं विहवे जुषश्वास्य कुर्मो हरिवो मेधिनं त्वा देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा न मन्द्रेशमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपसुष्टुतैतो अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु याः फलनीर्या अफला अपुष्पायाश्च पुष्पिनीः बृहस्पतिः प्रसूतास्थानो मुञ्चन्त्वगुंहसः ఫలదానకల్పోక్త సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఏ ఫలాన్నైతే ఆశిస్తూ పూజ చేస్తున్నామో ఆ భగవంతునికి ఫలాన్ని సమర్పించి ఆ భగవంతుని సేవలో పాల్గొనడానికి ఆ ఫలం సమర్పించి మొదటగా పూజ మొదలుపెట్టాం. చేతిలో ఒక పుష్పం తీసుకొని స్వామిని ఆరాధన చేస్తూ పూజా కార్యక్రమం మొదలు పెడుతూ ఉన్నాము. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేం ఘృయుగం స్మరామి. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భూతే ధ్రువానీతిర్మతిర్మమ. స్మృతే సకలకల్యాణాభాజనం యత్ర జాయతే పురుషస్థమజం నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణికः లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः. ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననः. వక్రతుండశూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా. సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యస్సురాసురైః. సర్వవిఘ్నహరస్తస్మై శ్రీమన్మహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. అక్షతలు. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. మరలా స్వామికి ఆచమనం. ఆచమనం ఎందుకు అంటే మన పాంచభౌతిక శరీర శుద్ధి కొరకు ఆచమనం చేస్తూ ఉంటాము. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః. వాసుదేవాయ నమ దోక్షణ నారసింహాయ నమ చితనజనార్దనాయ నమ ఉపేంద్రాయ నమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమన్మహాగణాధిపతి దేవతాభ్యో నమ. తర్వాత ఈ యొక్క మొత్తము భూతగణాలన్నింటినీ కూడా పారద్రోలడానికి ఆ స్వామిని ఈ యొక్క పాంచభౌతిక శరీర శుద్ధి చేస్తూ ఈ ప్రాణ అపాన ఉదాన సమాన ఈ 5 వాయువులను కూడా మొత్తము మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఈ మొత్తము గాలి, నీరు, వాయువు ఇవన్నీ కూడా మన ఆధీనంలోకి తెచ్చుకొని స్వామిని మనలోనికి కలపడానికి ఆవాహన చేస్తూ ముందుగా 2 అక్షతలు తీసుకోండి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. వాసన చూసి అక్షతలను వెనకాలకు వేసుకోండి. అంటే భూత పిశాచాది ఏవైనా ఉన్నా కానీ ఈ మంత్రంతో ఆ పూజా మందిరం నుంచి వెళ్ళిపోతాయి. దాని తర్వాతగా ప్రణవం చేయాలి. ఈ విధంగా ముక్కుని ముడిచి ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. ఆ తర్వాత మరి ఈ యొక్క సంవత్సరం ఏంది, మనం ఏ కల్పంలో ఉన్నాము, మరి ఇప్పుడు ఏ కల్పం నడుస్తుంది, ఇందులో ఈ వినాయక చవితి ఉత్సవము ఏ సంవత్సరంలో చేస్తున్నాము, ఏ మాసంలో చేస్తున్నాము అవన్నీ కూడా తెలపడానికి మొత్తము సంకల్పపూర్వకంగా స్వామికి చెప్పుతూ మన గోత్రనామాలు తెలుపుతూ ఆవాహన చేసి ఆ తర్వాత ఆ స్వామి పూజ చేస్తూ ఉంటాము. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యప్రదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారీక చాంద్రమానేన స్వస్తి శ్రీ జయనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపదమాసే శుక్లపక్షే చతుర్థ్యాం వాసరః వాసరస్తు అధ్యవాసరః భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే వంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. కుటుంబస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం భాద్రపద శుద్ధ చతుర్థీ పర్వదివసే వినాయక నవరాత్రి దివసే ప్రథమ దివసే విఘ్నేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్టాపన సహిత షోడశోపచార పూజనం చ మహం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. మొత్తము కూడా స్వామికి అభిషేకం చేసినా కానీ పూజ చేసినా కానీ ఈ సంకల్పంతో వదిలిపెట్టిన తర్వాత ఆ కలశారాధన చేయడం ఎందుకంటే మనకు ముఖ్యమైన నదులు గంగా, యమున, సరస్వతి, కృష్ణ, గోదావరి, కావేరి ఈ రకంగా నదులు ఉన్నాయి. ఈ అన్ని నదులను కూడా ఒక దగ్గరికి తీసుకువచ్చి ఆ నదులను ఆ నీటిలో ఆవాహన చేసి దాంతో ఆ స్వామికి అర్చన చేయడం అన్నట్టు. ఓం కలశస్య ముఖే విష్ణో కంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత. ఈ కలశంలో కలశస్య ముఖే విష్ణు, ముఖంలో విష్ణువు, కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత, కంఠములో ఆ శివుడు, మూలంలో ఆ బ్రహ్మాది దేవతలు ఉంటారని చెప్పని ఈ విధంగా ఆ దేవతలను ఆవాహన చేసి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితౌ బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరాత్ సర్వే సప్తద్వీపా వసుంధరా. సప్తద్వీపాలన్నీ కూడా అందులోకి వచ్చి చేరుతాయని చెప్పని అర్గ్వేదోద యజుర్వేద సామవేదో హ్యదర్వణ 4 వేదాలు కూడా అందులోకి ఆవాహన చేసి అంగైసు సహితాత్ సర్వే కలశాంబు సమాశ్రితా. ఆ తర్వాత ఆ నీటిని అభిమంత్రం చేయాలి. అందులో 2 మామిడాకులు వేసుకొని అభిమంత్రం చేయండి. ఓం ఆ కలశేషు ధావతే పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగుం సర్వం విశ్వాభూతాన్యాపః
ప్రాణావ ఆపః పశవ ఆపోన్నమాపో అమృతమాపः సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జోగుష్యాపः సత్యమాపः సర్వా దేవత ఆపో భోర్భవస్వరాప ఓం. గంగేచ ఆ నీళ్లను కూడా అన్ని నదులను కలిపినట్టు అందులో వచ్చినట్టు చేరినట్టు నదులను కలిపినట్టు ఆ నీటిని కలుపుతూ ఉండాలి. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయకారక. ఆ కలుషం నీళ్ళతోటి ఇక్కడ ఉన్న పూజా ద్రవ్యాలన్నీ కూడా మొత్తము శుద్ధి చేసి ఆ తర్వాత దేవుణ్ణి శుద్ధి చేసి మన ఆత్మశుద్ధి కూడా చేసుకొని ఆ తర్వాత అర్చన చేస్తూ ఉండాలి. ఓం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానాంచ సంప్రోక్ష్య. ఆ తర్వాత స్వామిని ప్రార్థిస్తూ మొదటగా పూజా కార్యక్రమం షోడశోపచార పూజలలో పూజా కార్యక్రమంలో మొదలు పెడుతూ ఉండాలి. ముందు స్వామికి ప్రాణప్రతిష్ఠాపన చేయడం అంటే స్వామిలో చైతన్యం రావడానికి మరి వినాయక స్వామిని ఈ ప్రతిమలోనికి ఆవాహన చేసి ఆ తర్వాత పూజా కార్యక్రమాన్ని మనం మొదలు పెడుతూ ఉన్నామన్నట్టు. ఓం అస్య శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవతా ప్రాణప్రతిష్ఠాపన మహామంత్రస్య ఓం ఆం హ్రాం క్రోం యం యం లౌ సం లం క్షం క్రోం హాం ఆం సిద్ధి వినాయక దేవతా ప్రాణాః. అక్షతలు వేయండి. ఇహ ప్రాణాః దేవతా జీవ ఇహ స్థితాని సర్వేంద్రియాని వాంగ్మనుశ్చక్షుశ్రుజిహ్వాగ్రాణాని సుఖం చరం తిష్టంతు స్వాహా. అసుని 2 ఆకులు పట్టుకొని అభిమంత్రం చేయండి స్వామికి. ఓం అసునీతే పునరస్మాసు ఆకులను బోర్లు ఇచ్చండి. అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహినో దేహి భోగం జోక్పశ్చేమ సూర్యముశ్చరం దమనమతే మృడయాన స్వస్తి అమృతం వైః ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వజితే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజా అవసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. అతధ్యానం కంకణం కట్టుకొని అయితే కార్యార్థే కంకణం బద్ధ్వా కార్యాంతే విసర్జయేతని కార్యం చేయడానికి ఈ కంకణ ధారణ చేసి ఆ స్వామిని కార్యమైనంత వరకు కూడా ఏ విఘ్నములు లేకుండా పూజించడం అన్నట్టు. ఓం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయాచకర్ధమగవన్నింద్ర సున్వతే పారావతం యత్పురుసంభృతం వస్వపావృణ శరభాయ ఋషిబంధవే. ఇది స్వామికి చేతికి కుడి చేతికి కట్టాలి. ఓం ఆచూతపత్రం విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయాచకర్ధమగవన్నింద్ర సున్వతే పారావతం యత్పురుసంభృతం వస్వపావృణో శరభాయ ఋషిబంధవే. రక్షాబంధనముహూర్తస్సు ముహూర్తోస్తు. ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఆ తర్వాత స్వామివారికి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. ఓం ఓం విఘ్నద్వాంత నివారణైకతర నిర్విఘ్నాటవీ హవ్యవాట్ విఘ్నవ్యాలకుల ప్రమద్ధ గరుడో విఘ్నేవ పంచానన విఘ్నోత్తుంగగిరి ప్రవేధనకరీ విఘ్నాద్రికుంభోద్భవ విఘ్నాగౌ గగనః ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు నః మహాగణాధిపతయే నమః. సాంగాం సాయుధాం సవాహనాం సుశక్తి పత్నీ పుత్ర పరివార సమేతం అస్య బింబే గణపతిమావాహయామి స్థాపయామి పూజయామి ధ్యాయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ధ్యానంగా స్వామికి నమస్కారం చేస్తూ ఉన్నాము. ధ్యానం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకొని ఆవాహన చేయాలి. ఆవాహయామి.
రత్నఖచిత సింహాసనం సమర్పయామి. ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి. భవసంచిత పాపౌఘా విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః. ధ్యానం సమర్పయామి. ఆ తర్వాత స్వామి యొక్క ఆవాహన జరపబడింది. ఆ స్వామికి ప్రతిమ యొక్క శోధనం చేయాలి. ప్రతిమా శోధనం తర్వాత అర్ఘ్యపాధ్యాదులు ఇచ్చి స్వామిని ఆవాహనతో అర్ఘ్యపాధ్యాదులతో ఆవాహన చేసి ఆ తర్వాత అభిషేక కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఆ ప్రతిమను ముందు నీళ్ళతోటి తర్వాత పంచామృతాలతో ఒకసారి దాని ఇట్లా కడిగినట్టు చేసి ప్రతిమని దానిని కూడా ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరనాయ చక్షసే యో వశివతమో రసః తస్య భాజయతే హనః. కొద్దిగా పంచామృతాలతో కూడా ప్రతిమని శోధించడం అంటే ప్రతిమని శుద్ధి చేయడము అని అర్థం అన్నట్టు. ఆ తర్వాత పంచామృతాలు అయిన తర్వాత మళ్ళీ శుద్ధోదకంతో తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతస్వమవృష్ణియం భవావాజస్య సంగధే దధిక్రావన్నాకారిషం జిష్ణారస్పశ్య వాజినః సురభినాముకాకరత్ప్రణ ఆయోగుంషితారిషత్ పోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరన్ శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణః సంత్వౌషధీః మధునక్తముతోషసి మదమత్పార్తివగుం రజః మధుద్భ్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవీతు నామ్నే స్వాధుర్మిత్రాయ వరుణాయ వాజతే బృహస్పతయే మధుమాగం అదాభ్యః. యా ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్థానో ముంచన్త్వగుంహసః. వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రతిమాశోధనం కరిష్యే. దాని తర్వాత స్వామికి పాద్యం చుక్క నీళ్ళు చూపించి ఆ పల్లెంలో వదిలిపెట్టండి. గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయా దత్తం గృహానద్విరదానవ. వరసిద్ధి వినాయక స్వామినే నమః చూపించి అక్కడ వదిలిపెట్టండి. పాదయోపాద్యం సమర్పయామి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరః ప్రియనందన గృహానార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతం. మళ్ళీ ఒకసారి అర్ఘ్యం చూపించి స్వామివారికి అక్కడ వదిలిపెట్టండి. తర్వాత స్వామికి ఆచమనం సమర్పయామి. విగ్రహం మధ్యలోకి తీసుకొని శుద్ధోదక స్నానం ఇప్పుడు మధ్యలోకి జరిపి శుద్ధోదకం కలశం నీళ్ళతోటి స్నానం చేయించండి. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే దధాతన మహేరనాయ చక్షసే యో వశివతమో రసః తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృతాలతోని విడివిడిగా ఒక్కొక్క పంచామృతాలు తీసుకోండి. ముందుగా పాలు పళ్ళెం అక్కడే పెట్టి పాలు తీసుకో. ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే క్షీరేణ స్నపయామి. క్షీరస్నానాంతే దధిస్నానం. తర్వాత
పంచ అమృతాలు 5 రకాలు అన్నట్టు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శర్కర, వీటిని పంచామృతాలు అంటారు. వీటితో స్వామికి అభిషేకం. దధిక్రావన్నాకారిషం జిష్ణారస్వస్య వాజినః సురభినా ముఖాకరత్ ప్రణ్ ఆయోగుం శితారిషతూ దధ్నా స్నపయామి. ఆ తర్వాత నెయ్యితో ఓం శుక్రమసే జ్యోతిరసి తేజోసి దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దధ్నా స్నపయామి. ఆ తర్వాత తేనెతో మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణః సంతు ఔషధీః మధునక్తముతోషసి మధుమత్పార్తివగుం రజః మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః మాద్వీర్గావో భవంతు నః మధునా స్నపయామి. తర్వాత ఫలోదకంతో స్వామికి స్నానం చేయించండి. యాః ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతిః ప్రసూతాస్థానో ముంచన్త్వగుం హసః. ఫలోదక స్నానం సమర్పయామి. అక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ శుద్ధోదకం నీళ్ళతోటి. ఆపోహిష్టామయో భువః ఆకులతో చేయండి. స్థాన ఊర్జే దధాతన మహేరనాయ చక్షసే యో వశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరవమాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. వరసిద్ధివినాయకస్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు స్వామికి గణపతి అథర్వ శీర్షంతో అభిషేక కార్యక్రమం జరపబడుతుంది. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టివాగం స్వస్తనోభిః వ్యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నష్టార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపశ్చాత్తాతు అవపురస్థాతు అవోత్తరాత్తాతు అవదక్షిణాత్తాతు అవచోర్ధ్వాత్తాతు అవాధరాత్తాతు సర్వతో మాం పాహి పాహి సమంతాతు. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం తత్వో జాయతే సర్వం జగదిదం తత్వస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం మూలాధారా స్థితోసి నిత్యం త్వం శక్తిః త్రయాత్మకః
త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం వాయుస్త్వం ఇంద్రస్త్వమగ్నిస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరో గణాదీం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సంహితాః సంధిః సైషా గణేశ విద్యా గణక ఋషిః నిచృద్గాయత్రీశ్ఛందః శ్రీమహాగణాధిపతిర్దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్ ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రతం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాధౌ ప్రకృతేః పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః అమృతాభిషేకోస్తు సువర్ణాభిషేకోస్తు దివ్యాభిషేకోస్తు మహాగణాధిపతయే నమః శుద్ధోదక పంచామృత నారికేల స్నానం సమర్పయామి. అభిషేకం తర్వాత స్వామికి వస్త్రంతో అలంకరించి యజ్ఞోపవీతంతో అలంకరించి గంధ హరిద్ర కుంకుమ, హరిద్రం అంటే పసుపు కుంకుమ, ఆ తర్వాత అక్షతలతో పూజ చేయడం ఉంటుంది. మొదటగా వస్త్రంతో స్వామికి పూజ. రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహానత్వం లంబోదరహరాత్మజ. ఓం అభివస్త్రా సువసనాన్యరుషాభిధేనో సుదుఘా పూజమానః అభిచంద్రా భర్తవేన హిరణ్యాభ్యశ్వాన్ రతినో దేవసోమ వస్త్రయుగ్మం సమర్పయామి. ఆ తర్వాత యజ్ఞోపవీతం. రజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాన సర్వధర్మజ్ఞా భక్తానామిష్టదాయకం. ఓం యజ్ఞాపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమంజ శుభ్రం యజ్ఞాపవీతం బలమస్తు తేజః. ఆ తర్వాత స్వామికి గంధంతో అలంకరించండి. కొద్దిగా పుష్పంతో ఇందులో గంధం కొద్దిగా స్వామి మీద చల్లండి. ఇక్కడ ఉంది చూడండి, తడిపి ఓం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిపోహక్వయే శ్రియం గంధాంధారయామి. గంధస్యోపరి అలంకరణార్థం పసుపు కుంకుమతాని స్వామి అలంకారం చేయాలి. అహిరవ భోగైః పర్యేతి బాహం జ్యాయా హేతుం పరిబాధమానః హస్తజ్ఞా విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిపాతు విశ్వతః. యా గంగూర్యాసినీ వాలి యా రాకాయా సరస్వతి ఇంద్రాణి మహ్వ ఊతయే వరుణానీం స్వస్తయే సుమంగళీర్యం వధూరిమాహం సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వాయాదాస్తాం విపరేతన. కుంకుమాది సుగంధ పరిమళ పటవాస ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. స్వామికి ఒక్కొక్క అంగానికి అంగ పూజ అని చేస్తూ ఉంటారు అన్నట్టు. స్వామి పాదాల నుంచి తల వరకు అన్నిటికీ అంగ పూజ చేస్తూ ఉంటామన్నట్టు. ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి. ఏకదంతాయ నమః గుల్పౌ పూజయామి. గుల్పాలంటే చీలమండలు.
ఓం శూర్పకర్ణాయ నమః జానూని పూజయామి మోకాళ్ళకి. ఆ తర్వాత ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి ఈ పిక్కలకి. ఓం అఖువాహనాయ నమః ఊరు పూజయామి ఉరువులంటే తొడలకి. ఆ తర్వాత ఓం హేరంభాయ నమః కటిం పూజయామి ఈ మొలకి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి కడుపుకి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి ఆ స్వామి యొక్క నాభి బొడ్డుకి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి స్వామి హృదయానికి. ఆ తర్వాత ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి స్వామి కంఠానికి. ఆ తర్వాత ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి భుజములకి. ఓం పాశహస్తాయ నమః హస్తౌ పూజయామి చేతులకి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి పెదవులకి. ఓం విఘ్నహంత్రే నమః నేత్రే పూజయామి స్వామి కళ్ళకి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి చెవులకి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి నుదుటికి. ఓం సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి శిరస్సుకి. ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి అన్ని అంగాలకి స్వామికి పుష్పాలతో పూజ చేసిన తర్వాత స్వామికి 21 రక్క పత్రాలంటే చాలా ఇష్టం అన్నట్టు. ఆ 21 ఆకులు ఒక్కొక్క ఆకుతో స్వామిని పూజించడం. ఆ 21 ఆకులతో ఆ పత్రార్చన చేసిన తర్వాత అష్టోత్తర శతనామార్చన ఉంటుంది. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః బృహతీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః దుర్వారయుగ్మపత్రం సమర్పయామి. ఓం హరసూనవే నమః దుత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః బదిరీపత్రం పూజయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః ఛూతపత్రం పూజయామి మామిడ. ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః మరువకపత్రం పూజయామి. ఓం హేరంభాయ నమః సింధువారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఈ విధంగా స్వామికి 21 ఆకులతో పత్రార్చన చేసిన తర్వాత ఇప్పుడు స్వామికి అష్టోత్తర శతనామ పూజ ఉంటుందన్నట్టు. ఈ అష్టోత్తరాలని పుష్పాలతో అష్టోత్తర శతనామార్చన చేయడం ఉంటుంది. ఆ తర్వాత స్వామికి దూర్వాలు అంటే గరికె అంటే చాలా ప్రీతికరం అన్నట్టు. ఆ దూర్వాలతో పూజ చేసి ఈ స్వామికి అష్టోత్తర శతనామ పూజ జరపబడుతుంది. దూర్వాల పూజ తర్వాత ముందుగా పుష్పార్చన. ఓం గజాననాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ద్వైమాతురాయ నమః. ఓం ద్విముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఓం విఘ్నకర్త్రే నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం విశ్వనేత్రే నమః. ఓం విరాట్పతయే నమః. ఓం శ్రీపతయే నమః. ఓం వాక్పతయే నమః. ఓం శృంగారిణే నమః. ఓం ఆశ్రితవత్సలాయ నమః. ఓం మంత్రకృతే నమః. ఓం చామీకరప్రభాయ నమః. ఓం సర్వాయ నమః. ఓం సర్వోపన్యాసాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వసిద్ధయే నమః.
ఓం పంచహస్తాయ నమః. ఓం పార్వతీనందనాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం కుమారగురవే నమః. ఓం సురారిఘ్నాయ నమః. ఓం కృతినే నమః. ఓం సుప్రదీపాయ నమః. ఓం సుఖనిదయే నమః. ఓం సురాధ్యక్షాయ నమః. ఓం మంగళస్వరూపాయ నమః. ఓం ప్రమదాయ నమః. ఓం ప్రథమాయ నమః. ఓం ప్రాజ్ఞాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం హ్రస్వగ్రీవాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం విష్ణుప్రియాయ నమః. ఓం భక్తజీవితాయ నమః. ఓం జీతమన్మదాయ నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం జయినే నమః. ఓం యక్షకిన్నరసేవితాయ నమః. ఓం గంగాసుతాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గంభీరనినదాయ నమః. ఓం వటవే నమః. ఓం అభీష్టవరదాయ నమః. ఓం మహాగణపతయే నమః. ఓం శివప్రియాయ నమః. ఓం శీఘ్రకారిణే నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం భవాయ నమః. ఓం బలోత్తితాయ నమః. ఓం భవాత్మజాయ నమః. ఓం పురాణపురుషే నమః. ఓం పూష్ణే నమః. ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః. ఓం అగ్రగణ్యాయ నమః. ఓం అగ్రపూజ్యాయ నమః. ఓం భక్తనిదయే నమః. భావగమ్యాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం సహిష్ణవే నమః. ఓం సథోత్తితాయ నమః. ఓం విఘ్నాంతకారిణే నమః. ఓం విశ్వదృశే నమః. ఓం విశ్వరక్షాకృతే నమః. ఓం కళ్యాణగురవే నమః. ఓం ఉన్మత్తవేషాయ నమః. ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః. ఓం అక్రాంతచితచిత్ప్రభవే నమః. ఓం మణికింకిణిమేకలాయ నమః. ఓం సమస్తదేవతామూర్తయే నమః. ఓం అక్షోభ్యాయ నమః. ఓం కుంజరాసురభంజనాయ నమః. ఓం ప్రమోదాయ నమః. ఓం మోదకప్రియాయ నమః. ఓం కాంతిమతే నమః. ఓం ధృతిమతే నమః. ఓం కామినే నమః. ఓం కపిత్తపనసప్రియాయ నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం బ్రహ్మరూపిణే నమః. ఓం జ్యోతిషే నమః. ఓం బ్రహ్మవిద్యాదానభువే నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం అప్రాకృతపరాక్రమాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఓం సఖ్యై నమః. ఓం సంసారాంబునిధయే నమః. ఓం మహేశాయ నమః. ఓం దివ్యాంగాయ నమః. ఓం పరజితే నమః. ఓం సమస్తజగదాధరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్ప అక్షతాన్ సమర్పయామి. ఈ విధంగా 108 నామాలతోటి స్వామికి అష్టోత్తర నామార్చన చేసిన తర్వాత దూర్వార్చన చేయబడుతుంది. ఈ దూర్వార్చన కూడా 21 గరకపోగులతోటి చేయించాలి. ఓం గణాధిపాయ నమః. ఓం అఘనాశనాయ నమః. ఓం ఈశపుత్రాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం ఉమాపుత్రాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం ఇభవక్త్రాయ నమః. ఓం కుమారగురవే నమః. ఓం వరసిద్ధివినాయకస్వామినే నమః. దుర్వారయుగ్మపత్రాం పూజయామి. ఓం వనస్పతిర్భవైర్దివ్యైర్నానాగంధైः సుసంయుతः ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. దశాంగం గుగ్గులోపేతం చందనాగరు సంయుతం ఉమాసుతం నమస్తుభ్యం గృహాన వరదో భవ. ధూపం చూపించి స్వామికి దీపానికి 2 అక్షతలు వేసి నమస్కారం చేయండి.
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. ఓం దీపం దర్శయామి. ధూపదీపాంతే శుద్ధ ఆచమనం సమర్పయామి. స్వామికి ధూపదీపాల తర్వాత నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఇస్తే స్వామికి ముఖ్యంగా ఉండ్రాళ్ళ పాయసము, అదేవిధంగా అది ఆ బౌల్ తీసేసి అక్కడ పెట్టండి. అన్నిటి మీద కూడా ఒక చుక్క నీళ్ళు చల్లండి. ప్రోక్షణ చేసి నైవేద్యం సమర్పించాలి. ఓం భూర్భువస్సవః చేతిలో పోసుకొని సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. సత్యంతవర్తేన పరుషంచామి మృతోపస్థరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. పూర్వాపోషణం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. ఆ తర్వాత స్వామికి తాంబూలాన్ని సమర్పించాలి. ఓం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణసమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. తాంబూలచర్వణాంతే శుద్ధ ఆచమనం సమర్పయామి. కర్పూరమంగళ నీరాజన దీపం. కర్పూరాన్ని వెలిగించి మంగళహారతి స్వామికి సమర్పించడం. ఘృతావర్తి సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా నీరాజనం మయా దత్తం గృహాన వరదో భవ. వరసిద్ధి వినాయక స్వామినే నమః. మంగళ నీరాజనం. మంగళహారతి పట్టుకొని లేచి నుంచొని స్వామికి చూపించండి. ఓం జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. అష్టమూర్తయే భుజంగహారమకుటశోభితాయ దుష్టదానవారణాయ శిష్టమంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. వామదేవాయ పంచవదన కమలశోభితాయ సోమసూర్యాగ్నినేత్రశుభదమంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. పరమహంస సారంగపానయే దిగంబరాయ నిరతిశయ నందరూప నిత్యమంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. భూతనాద మంత్రకూటపురజనావాశ్రితాయ గౌతమీ తీరవాస కలయ మంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళిః కృతాంత భయ నివారణాయ మాం పాహి మంగళం. మంగళ నీరాజన దీపం దర్శయామి. ఆ తర్వాత స్వామికి కర్పూర హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు
ఘంటానాదం చేస్తూ కర్పూరం వెలిగించండి. తీసుకోండి, ఆ పళ్ళెంలో పెట్టుకో. అందులో 2 అక్షతలు వేసి ఎడమ చేతిలో గంట పట్టుకో, కుడి చేతిలో పట్టుకో. ఓం కర్పూరగౌరం కరుణావతారం సంసారసారే భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. సమ్రాజం చ విరాజం చ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రశ్రయా ముఖే తయామాసగుం సృజామసి. మానహింసేర్జాతవేదగామశ్వం పురుషం జగతో అబిభ్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ. నీరాజనాంతే శుద్ధ ఆచమనం సమర్పయామి. వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. కర్పూరానందమంగళ నీరాజన దీపం దర్శయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. జై బోలో గజానన మహారాజ కీ జై. అక్షంతలు ఒక పుష్పం తీసుకొని నిలబడండి. మంత్రపుష్పం ధాతా పురస్తాద్యముదా జహార శక్రప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః. త్వమేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంతా అయనాయ విద్యతే. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వన్నారాయణం దేవమక్షరం పరమం పదం. విశ్వతః పరమాన్నిత్యం విశ్వన్నారాయణగుం హరిం. విశ్వమేవేదగుం పురుషస్తద్విశ్వముపజీవతే. పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః. నారాయణ పరం బ్రహ్మతత్వన్నారాయణ పరః. నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః. యశ్చ కించశ్చ గత్సర్వం దృశ్యతే శ్రూయతే పిబ. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభవం. పద్మకోశ ప్రతీకాశకం హృదయం చాప్యతోముఖం. అథో నిష్ఠ్యావి తస్యాంతే నాభ్యాముపరితిష్టతి. జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్. సంతతగుం శిలాభిస్థులం పద్భ్యాకోశసన్నిభం. తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః. సోగ్రభుగ్విభజంతిష్టన్నాహారమజలః కవిః. తిర్యగోర్ధ్వమదశ్యాయైరశ్మయస్తస్య సంతతా. స్వంతాపయతి స్వందేహమాపాదతలమస్తకః. తస్య మధ్యే వన్నిశిఖా అనీయోర్ధ్వా వ్యవస్థితః. నీలతో ఇదమధ్యస్త్వాద్విద్యుల్లేకేవ భాస్వర. నీవారశోకవత్తన్వీ పీతాభాస్వస్య నోపమా. తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః. సబ్రహ్మः స శివः స హరిः సేంద్రः సోక్షరः పరమస్వరాట్. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వగుం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః. త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. రాజాధిరాజాయ ప్రసంయస్యాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే. స్వమే కామాన్ కామకామాయ మహ్యం. కామేశ్వరో వై శ్రవణో దధాతు. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్ట్యగుం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమంతపర్యాయిష్య సార్వభౌమः సార్వాయుషः
आन्धाता परार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताया एकराळिते तदप्येष श्लोकोऽभिगीतमरुतः परिवेष्टारो मरुत्तस्यावसन् गृहे अवीक्षितस्य कामप्रियैर्विश्वैर्देवाः सभासद इति अदैतं विष्णवे चरन्निर्वपते यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतिष्ठते स्तोत्रजुहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठायै स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि न विष्णुप्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे चक्रतुण्डाय धीमहि तन्नो नन्दिः प्रचोदयात् तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडः प्रचोदयात् कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गिः प्रचोदयात् वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् वाग्देव्यै च विद्महे सर्वसिद्ध्यै च धीमहि तन्नो वाणी प्रचोदयात् हंसाय विद्महे परमहंसाय धीमहि तन्नो हंस प्रचोदयात् तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो वरसिद्धिविनायकस्वामी देवताभ्यो नमः पादारविन्दयो दिव्यसुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि प्रदक्षिणम् यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि प्रणश्यन्ते प्रदक्षिणपते पते पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भव त्राहि मां कृपया देवा शरणागतवत्सल अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष जनार्दन प्रदक्षिणत्रय नमस्कारान् समर्पयामि पुनः पूजांच महं करिष्ये పసుపు కుంకుమ అక్షతలు పూలతోటి స్వామికి పునః పూజ చేయాలి చిత్రమాశ్చాదయామి పక్కన పెట్టేసేయండి చామరాభ్యాం వీజయామి గీతం శ్రావయామి నృత్యం నాటయామి వాద్యం ఘోషయామి समस्तराजोपचार भक्त्योपचार शक्त्योपचार मंत्रोपचार तंत्रोपचार शास्त्रोपचार पूजनेन भगवान् सर्वात्मक सर्वं श्री वरसिद्धिविनायक स्वामी देवता चरणारविन्दार्पणमस्तु यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजां क्रियादिशो न्यूनं संपूर्णतां याति सद्यो वन्दे तमच्युतं मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं जनार्दन यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु ते अनया ध्यानावाहनादि षोडशोपचारपूजनेन भगवान् सर्वात्मक सर्वं श्री परसिद्धिविनायक स्वामी देवता चरणारविन्दार्पणमस्तु Dharmo rakshati rakshitaha. It means if you protect dharma, dharma protects you. You can also be a part of this noble cause of spreading the fragrance of Hinduism by donating small amount of money. You can donate online through PayPal. The PayPal ID is hindupad@gmail.com and you can also send donations through bank transfers. For more details, check donate page on hindupad.com.